హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, ఉగాది కానుకగా విడుదల. జనవరి 2024కు సంబంధించి 3.64%తో డీఏ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఆ విషయానికి వచ్చినట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వము జనవరి 2023 డిఏను 3.64%గా ప్రకటించేసింది. అలాగే 2023 జూలై డిఏను కూడా 3.64%తో ప్రకటించింది. ఇంకా జనవరి 2024 డిఏ అయితే ప్రకటించాల్సి ఉందన్నమాట. మరి ఈ ఉగాది కానుకగా జనవరి 2024 డిఏ అనేది ప్రకటన రావచ్చు అని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి తాజా సమాచారము. ఇక కేంద్రం చూసుకున్నట్లయితే జనవరి 2024 డిఏను ఎప్పుడో మార్చిలోనే ప్రకటించేసిందనమాట. దాదాపుగా 1 ఇయర్ కిందటే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా జనవరి 2024 సంబంధించి డిఏను ఈ ఉగాది సందర్భంగా ప్రకటించబోతుంది. ఎందుకంటే ఇప్పటికే 15 నెలలు ఆలస్యమైంది. ఇక ఆలస్యం చేయకూడదని వెంటనే ఈ లోపల జీవో అయితే జారీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి జనవరి 2024 డిఏను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించినట్లయితే ఎవరికి ఎంత బేసిక్ వారికి ఎంత అమౌంట్ ఎక్స్ట్రా రావడం జరుగుతుందనేది తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ద డియర్నెస్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకండి డియర్నెస్ అలవెన్స్ పేయబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ షెల్ బి ఎన్హాన్స్డ్ ఫ్రమ్ 46 to 50%. అంటే జనవరి 2024 డిఏను కేంద్రం 4% ప్రకటించగా కేంద్రం 1%కి రాష్ట్ర ప్రభుత్వం 0.91% ప్రకటించాల్సి అయితే ఉంటుంది. ఈ మేరకు చూసుకున్నట్లయితే 3.64% ప్రకటించాల్సి ఉంది. వారి బేసిక్ని బట్టి ప్రతి 100 రూపాయలకు 3.64% పెరుగుతుందన్నమాట. ఇక్కడ ఒక ఫార్ములా అయితే చెప్పుకోవచ్చండి. మీ బేసిక్ పే ఇంటూ 0.0364తో చేసినట్లయితే ఎంత అమౌంట్ ఎక్స్ట్రా వస్తుంది అనేది మనకి తెలిసిపోతుంది అన్నమాట. ఈ మేరకు చూసుకున్నట్లయితే టేబుల్లో చెక్ చేయొచ్చండి. మనకు 2022 జనవరి టీఏ అనేది 22.75%గా ఉండేది. జూలై 2022 టీఏను 26.39% పెంచడం జరిగింది. అలాగే జనవరి 2023 టీఏను 30.03%కు చేరుకోగా మరొక 3.64% పెంపుతో జూలై డిఏ 3.67%కి అయితే చేరుకోవడం జరిగింది. ప్రజెంట్ మనం తీసుకుంటున్నటువంటి డిఏ జూలై 2023 డిఏ. ఇప్పుడు మనకు లేటెస్ట్గా వచ్చిన డిఏ అనేది 37.31% జనవరి 2024కు సంబంధించండి విడుదల కాబోతోంది జీవో. 9,000 బేసిక్ పే ఉన్న వారికి 7,089 రూపాయలు రావడం జరుగుతుంది. 20,920 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 7,805 రూపాయలు రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మీ బేసిక్ని బట్టి టోటల్ డిఏకి పెరిగిన మొత్తం టోటల్ డిఏ ఎంత రావాలి? 2024 డిఏ అనేది మీ బేసిక్ పే ఇంటూ 0.36 0.3367తో మీరు బేసిక్ పేని మల్టిప్లై చేసినట్లయితే టోటల్ డిఆర్ అనేది వస్తుందన్నమాట. అదే పెరిగిన డిఆర్ కావాలంటే మీ బేసిక్ పే ఇంటూ 0.0367
4 చేస్తే పెరిగినటువంటి డిఏ అనేది రావటం జరుగుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఫార్ములా. దీని ప్రకారంగా మీరైతే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 10,000 పెడితే మీకు ఇక్కడ 9,000 పెట్టినట్లయితే 19,000. సో, రూ. 7,089 రావటం జరుగుతుంది. సో, ఆ విధంగా మీరే క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు. సో, అదేవిధంగా ఈ డిఏను ప్రకటించిన తర్వాత వెంటనే డిఏకి సంబంధించినటువంటి అరియర్స్ ఏవైతే ఉంటాయో వాటిని సకాలంలో చెల్లింపులు చేయాలి అని ఉద్యోగ పెన్షనర్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే గతంలో 2018 నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క డిఏ అరియర్ కూడా జమ చేయని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో వీటి తాలూకా అరియర్స్ ఖచ్చితంగా జమ చేయాలి అని అయితే కోరుతున్నారండి. సో, ఇవన్నీ కూడా త్వరగా జమ కావాలని అయితే ఆశిద్దాము.